క్రీస్తు వాక్యం, క్రీస్తు మాటలు మీ హృదయంలో సమృద్ధిగా ఉండాలి. ఎవరి మాటలు సమృద్ధిగా ఉండాలి? ఏ పాస్టర్ గారికి పని పాట లేక బైబిల్ స్టడీస్ అని, ఫాస్టింగ్ ప్రేయర్స్ అని, లేకపోతే సెమినార్స్ అని, మరి ఎందుకు అంత ఖర్చు పెట్టుకుంటా, అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుంటా, ఇప్పుడు నా దగ్గర ఏమైనా ఉండి డబ్బులు ఉండి చేసేటువంటి పనులు అవన్నీ. శనివారం విజ్ఞాపన కూడిక, ఆల్ నైట్ ప్రేయర్, లేక బుద్ధి లేకంటారా, జ్ఞానం లేకంటారా? ఎందుకండి అవన్నీ? క్రీస్తు వాక్యం మీ హృదయాల్లో సమృద్ధిగా నింపడానికి. అది నింపుకోవడానికి మీరు రాకపోతే నేనేం చేసేది? అది నింపుకోవడానికి మీరు రాకపోతే నేనేం చేసేది? కాబట్టి క్రీస్తు మీ హృదయంలో క్రీస్తుకు స్థానం ఎలా కల్పిస్తారు మీరు? కొంతమంది అంటారు, మీకేం తెలుసు పాస్టర్ గారు, మాకు దేవుడు అంటే ఎంత ఇష్టం. చాలామంది అంటూ ఉంటారు కదా బయట కూడా, యేసుక్రీస్తు అంటే మాకు బోల్డ్ ఇష్టం. అంటే ఎలా ఇష్టం? ఎలా ఇష్టం? ఆయన మాటలు వినకుండా, ఆయన మాటలు నీ హృదయంలో లేకోకుండా, నువ్వు ఒక ప్రార్థనకి రాకోకుండా, ఒక ఆరాధనకి రాకోకుండా, ఒక వాక్యం వినుకోకుండా యేసుక్రీస్తు మీద ప్రేమ నీకు ఎలా వచ్చింది? అసలు ఎలా వస్తుంది? హౌ కుడ్ ఇట్ పాసిబుల్? హౌ కుడ్ ఇట్ పాసిబుల్? క్రీస్తు నీలో ఉండాలంటే ఆయన వాక్యం, ఆయన మాటలు నీ హృదయంలో సమృద్ధిగా ఉండాలి. అందుకే బైబిల్ స్టడీస్ అయినా, ఆల్ నైట్ ప్రార్థన అయినా, ఫాస్టింగ్ ప్రేయర్స్ అయినా, ఒక సెమినార్స్ అయినా, ఇవన్నీ ఎవరి కోసం? సంఘం మీకోసమే. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా ఉండడానికి, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నింపడానికి అందుకే రావాలి. ఎఫెసీ 3:16. ఎఫెసీ 3:16. యేసుక్రీస్తు మనలో ఎలా ఉంటాడంటే వాక్యం ద్వారా మనలో, ఆయన మాటలు మనలో ఉంటే, ఆయన మాటలు మనలో ఉండాలి. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆ ఆ ఆ చదవండి. 3:16 అమ్మా. ఆ ఆ ఆ అది క్రీస్తు మీ హృదయాల్లో ఎలా వస్తాడంట? ఎలా నివాసం చేస్తాడంటే యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు మన హృదయంలో. అది ఇప్పుడు ఈవిడికి ఏముంది? ఈవిడికి విశ్వాసం ఉందని నేను చెప్పలేదు కదా, యేసుక్రీస్తు చెప్పాడు కదా ఆమె గురించి.